ఏ రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో ఈరోజు వచ్చేసరికి మనం పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీ చేసుకుంటాం. పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీ. ఎస్. ఓకే, ఇది కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్న కర్రీ కదా? ఓకే, సో కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇది పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీ అంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి, నానబెట్టిన పెసరపప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, గరం మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర, ఆవాలు. పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో కర్రీ కాబట్టి మొత్తం అన్ని మిక్స్ చేసుకోవడమే. ఎస్ ఎస్, కరెక్ట్గా వేసి కరెక్ట్గా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ కరెక్ట్గా డీటెయిల్స్ కూడా చెప్పేసేయండి మాకు, ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది. సో ఏం చేయాలి ఫస్ట్ అయితే? సో ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. ఓకే, సో పర్టికులర్గా పచ్చి బొప్పాయి పెసరపప్పు తీసుకోవడానికి రీజన్ ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్లో భాగంగా. సో పచ్చి బొప్పాయిలో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా తగ్గించే ప్రాపర్టీస్, అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్కి యూజ్ అయ్యే ప్రాపర్టీస్, ఏదైనా లివర్ డ్యామేజ్ అలాంటివి కాకుండా ప్రివెంట్ చేసే ప్రాపర్టీస్, ఇలాంటి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట బొప్పాయిలో. అండ్ మెయిన్గా మన ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం పచ్చి బొప్పాయి అనేది తీసుకుంటాం. పెసరపప్పు వచ్చేసరికి నేను ఒక ప్రోటీన్ యాడ్ చేయాలని చెప్పేసి తీసుకున్నాను అంతే. సో మన ఆయిల్ వేడెక్కిపోయిన కదా, ఫస్ట్ కొద్దిగా ఆవాలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఓకే, అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ. సో వీటిని లైట్గా రోస్ట్ చేసుకుంటాం. ఓకే, ఒకసారి రివైజ్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఓకే, సో అసలు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి, మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో యాంటీ ఆక్సిడెంట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి కూడా ఉంటాయి. యాక్చువల్లీ జనరల్గా అందరికీ తెలిసింది వైటమిన్ సి. సో మనకి కోవిడ్ టైంలో కూడా అందరూ ఏంటంటే వైటమిన్ సి ఎక్కువ తీసేసుకుంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అయిపోతుందని చెప్పేసి తీసుకున్నారు. సో అదే కాకుండా మనకు వైటమిన్ ఏ కానీ, వైటమిన్ కే కానీ, జింక్ కానీ, ఫ్లేవనాయిడ్స్ అంటాము, ఫైటోఈస్ట్రోజన్స్, ఇట్లాంటి ఈ కాంపౌండ్స్ ఉన్న ఫుడ్స్ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కానీ కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయి అసలు అంటే మన బాడీకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. అంటే మనకి ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు దానికి అగెయిన్స్ట్గా మనకు ఫైట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ, కావాల్సిన ఇమ్యూనిటీని మనకి ఇస్తున్నారు. ఓకే, సో అది మనకి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నవి. ఎస్పెషల్లీ అంటే చాలామందికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తెలియదు కాబట్టి ఇన్ జనరల్గా చెప్పుకోవాలంటే మనకి నేచర్ ప్రొవైడ్ చేసే అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్పైసెస్ ఇవన్నీ ఎక్కువగా కుక్ చేసుకోకుండా ఎంత కుదిరితే అంత సలాడ్ టైప్లో, స్టర్ ఫ్రై లాగా అలా చేసుకుంటూ ఉంటే, అలాంటి ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉంటే మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. అప్పుడు బాడీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, సో ఇమ్యూనిటీ బూస్టింగ్కి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వర్క్ అవుతాయి. సో అశ్విని మనకి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి కాబట్టి నెక్స్ట్ టమాటో కూడా వేసుకుంటాం. ఓకే, దీన్ని కూడా ఒక 1 minute రోస్ట్ చేస్తాం. సో దీంట్లో మనము స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా. సో దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుంటాం. సో విడిగా మనం బొప్పాయితో చేసుకుంటూ ఉంటాము, పెసరపప్పుతో చేసుకుంటాం. ఈ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కదా, దేంట్లోకి బాగుంటుంది? సో ఇది వచ్చేసరికి ఎక్కువగా రోటీస్ అంటే జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇట్లాంటి వాటిలలో బాగుంటుంది. రైస్తో కూడా ట్రై చేయొచ్చు, బట్ బెస్ట్ అయితే మనకు రోటీస్. నేను నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేస్తాను. దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు కూడా యాడ్ చేస్తాను. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 1 minute బాయిల్ చేస్తాం.
సో ఒక 1 మినిట్ ఇది లిడ్ పెట్టేసి బాయిల్ చేసుకో. రివర్స్ చేస్తున్నాం అనుకున్నాం కదా, ఇంకా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఏమున్నాయి చెప్పండి. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే ఎక్కువగా మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ వస్తాయి అశ్విని. దాంట్లో ఎక్కువ ఎల్లో కలర్డ్ ఉంటాయి కదా. సో క్యారెట్ కానీ టొమాటో ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్వి ఎక్కువగా మనకి వైటమిన్ సి రిచ్ ఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేవి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫ్రూట్స్ కేటగిరీలో వచ్చేసరికి మనకి సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ ఉంటాయి, లైక్ ఆరెంజెస్ కానీ లేకపోతే లెమన్స్ కానీ, లేదు అంటే స్ట్రాబెర్రీస్, మిలాన్స్, పపాయ ఇట్లాంటివి కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బట్ ఎవరైతే రెగ్యులర్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి ఎక్కువగా కన్స్యూమ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి జనరల్గానే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాడీకి ఎక్కువగా లభిస్తాయి. అండ్ స్పైసెస్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలామందికి లవంగాలు, యాలకులు ఇలాంటివి ఫ్రీక్వెంట్గా అంటే కర్రీస్లో వేసుకోకుండా అప్పుడప్పుడు మౌత్ ఫ్రెషనర్ లాగా కూడా వాడుతుంటాం. ఆ హ్యాబిట్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బెనిఫిట్ అనమాట. మనకి స్పైసెస్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనకి తెలియకుండానే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి మనం తీసుకుంటూనే ఉంటాము. తీసుకుంటున్నాం, కానీ ఏంటి అంటే వాటిని ఎక్కువగా ఉడకపెట్టేసి ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసి ఇలా వాటిలో ఉన్న ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేస్తాం. ఓకే, సో అది చేయకుండా కుకింగ్ మెథడ్స్ అనేవి ప్రాపర్గా ఫాలో అయితే ఆ ఫుడ్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని మనకి కరెక్ట్గా లభిస్తాయి. ఓకే, సో మనం తీసుకుంటున్నాం ప్రాపర్ ఫుడ్ అనేది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేది, బట్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ రకంగా కుక్ చేసుకోవాలి అనేది మనం చెప్తున్నారు. ఎస్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇట్లా నేనైతే కొంచెం గ్రేవీగానే ప్రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ లేదు మరి కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకా కాసేపు పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి ఆఫ్ చేస్తాను. సో సర్వింగ్ బౌల్లో తీసేసుకో. సో అశ్విని, మన యాంటీ ఆక్సిడెంట్ రిచ్ పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్లో భాగంగా పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి, నానబెట్టిన పెసరపప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, గరం మసాలా, ఉప్పు, కారం, కొత్తిమీర, ఆవాలు. పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, నానబెట్టిన పెసరపప్పు, పచ్చి బొప్పాయి ముక్కలు, తగినంత నీళ్లు వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పచ్చి బొప్పాయి మూంగ్ దాల్ కర్రీ రెడీ.